తీవ్రమైన వేడిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనివల్ల వడదెబ్బకు గురి కావచ్చు. ఈ పరిస్థితి గుండెపోటు లేదా పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. ఇప్పటికే గుండె జబ్బులున్న వారు ఈ విషయాలన్నింటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. అధిక వేడి గుండెకే కాకుండా శరీరంలోని అన్ని భాగాలకు కూడా హానికరం. వేసవిలో గుండె జబ్బులను నివారించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగినంత నీళ్లు తాగాలి. డీహైడ్రేషన్ నివారించడానికి రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. పగటిపూట అత్యంత వేడిగా ఉండే సమయాల్లో అంటే మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్ళకపోవడమే బెటర్. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి తేలికైన వదులుగా ఉండే లేత రంగు దుస్తులు ధరించాలి. శరీర ఉష్ణోగ్రతను సౌకర్యవంతంగా ఉంచుకోవడానికి ఫ్యాన్లు, ఎయిర్ కండిషనర్లు ఉపయోగించాలి. గుండె జబ్బుల రోగులు తమ మందులను సరైన సమయంలో తీసుకోవాలి. ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తల తిరగడం, వికారం, గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రత కారణంగా శరీరం అధిక వేడికి గురవుతుంది. దీనివల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే తీవ్రమైన ఆరోగ్య పరిణామాలకు దారితీయవచ్చు. అందువల్ల వడదెబ్బను నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.